ఓకే. సో ఇవన్నీ చూస్ చేసుకుని ఒక ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. Yes. సో విశ్వవిద్యాలయాలు ఇవన్నీ ఉన్నాయి. ది బెస్ట్ అని చెప్పి అందరికీ తెలుసు. సో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. కానీ మీరు బీబీఏలో 7 స్పెషలైజేషన్స్ ఉన్నాయన్నారు కదా. అవును మేడం. సో దానికి 1 to 1 ఒక్కొక్కటి దానికి డీటెయిల్గా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఎస్, ఇప్పుడు బీబీఏ, హెచ్ఆర్, ఫైనాన్స్, సిస్టమ్స్ ఇలా ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా బీబీఏ 2 సంవత్సరాలు చదివిన తర్వాత మాత్రమే థర్డ్ ఇయర్ లో మాత్రమే పిల్లవాడు స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు అంటే ఫస్ట్ 2 సంవత్సరాలు అంటుంటుంది సాలిడ్ ఫౌండేషన్ మేనేజ్మెంట్ వైపు ఉంటుంది, దాని తర్వాత స్పెషలైజేషన్ వైపు ఫౌండేషన్ వెళ్తుంది. ఓకే. అలాగే విశ్వవిద్యాలయంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ సర్టిఫికేషన్ కోర్సెస్తో పాటు కోర్సెరా, ఉడేమి, ఎడెక్స్, గూగుల్, ఎన్పిటెల్ ఇలాంటి అన్ని సర్టిఫికేషన్స్ వైపు మా పిల్లల్ని మేము ట్రైన్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేటువంటివి ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది విశ్వవిద్యాలయంలో జాయిన్ అయితే. ఎందుకంటే ఆ ఓరియంటేషన్ మేము ఇక్కడ ఇస్తాం పిల్లలకి.